కృష్ణ పరమాత్మ నెమలికను శిరస్సును ఎందుకు ధరిస్తాడు? అసలు కృష్ణ పరమాత్మకి నెమలికి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. దానిలో ఒకటి ఈరోజు తెలుసుకుందాం. ఒకనాడు కృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళి వాయించడం ప్రారంభించాడంట. ఆ కృష్ణుని మురళి గానానికి అక్కడ ప్రకృతి అంతా మైమర్చిపోయింది. అలాగే అక్కడ ఉన్న నెమళ్ళు కూడా ఈ మురళి గానాన్ని వింటూ అక్కడ నిలబడిపోయాయంట. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయసాగాడు. ఆ అడుగులను చూస్తూ నెమళ్ళు కూడా నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాయి. ఆ దివ్య మురళి గానం ముగిశాక నెమళ్ళన్నీ కలిసి స్వామివారికి నమస్కరించి, స్వామి, మాకు నీవు అద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు. నీవు మాకు గురువువి. గురుదక్షిణగా మా నెమలి పింఛాలను స్వీకరించండి అని ఆ కృష్ణ పరమాత్మ పాదాల ముందు తన నెమలి పింఛాలను సమర్పించాయి. శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పటి నుండి నెమలి పింఛాన్ని తన శిరస్సుపైన ధరించడం ప్రారంభించాడు. దీనికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం.